ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే. ఆయన కెరీర్లో భారీ విజయాలు కూడా పెద్ద పండక్కే ఉన్నాయి. అలా తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి ఈసారి డాకు మహారాజ్తో పలకరించాడు బాలయ్య. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ ఫ్యాషన్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మించాడు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించాడు ఈ మూవీని. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైంది. బాలయ్య కెరీర్లో ఎక్కువ బడ్జెట్తో రూపొందింది ఈ మూవీ. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా వసూళ్లు వరదలా వచ్చాయి. ఫస్ట్ డే ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే ఓపెనింగ్ కలెక్షన్స్ 56 కోట్లు ఎక్కువగా వసూలు చేసింది. అదేవిధంగా అత్యధిక బిజినెస్ చేసి 80 కోట్ల రూపాయలను సాధించింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య 4వ సినిమా డాకు మహారాజ్తో కూడా మరో బ్లాక్ బస్టర్ కొట్టి డబుల్ బ్లాక్ బస్టర్కి నాంది పలికాడు. సంక్రాంతి సెలవులను భారీగా క్యాచ్ చేసుకున్నాడు బాలయ్య. ఫలితంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి సంక్రాంతికి బంపర్ సూపర్ హిట్గా నిలిచింది డాకు మహారాజ్ మూవీ. డాకు మహారాజ్ మూవీని హిందీలో డబ్ చేసి జనవరి 24న విడుదల చేశారు. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా మేకర్స్ సరైన ప్రమోషన్ చేసి ఉంటే భారీగా కలెక్షన్లు వచ్చి ఉండేవి. సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్ల వీకెండ్స్లో మాత్రమే ఎక్కువ కలెక్షన్ చేస్తుంది. వర్కింగ్ డేస్లో వచ్చేసరికి అనుకున్నంతగా కలెక్షన్లు రావటం లేదు. ఈ సినిమా హిందీలో డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 2,16,00,000, రెండవ రోజు 3,04,00,000, మూడవ రోజు 3,60,00,000, నాలుగవ రోజు 1,50,00,000, ఐదవ రోజు 1,35,00,000, ఆరవ రోజు 90,00,000, ఏడవ రోజు 78,00,000, ఎనిమిదవ రోజు 40,00,000, తొమ్మిదవ రోజు 60,00,000, 10వ రోజు వీకెండ్ కావడం వల్ల ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 10వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 17%, మ్యాట్నీ షో 18%, ఫస్ట్ షో 19%, సెకండ్ షో కూడా 19% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 10వ రోజు 70 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 9వ రోజుతో పోలిస్తే 10వ రోజు 10 లక్షల గ్రాస్ ఎక్కువగా వసూలు చేయనుందని తెలుస్తుంది. 10 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి హిందీలో 15,10,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. హిందీలో వచ్చే కలెక్షన్స్ అన్నీ సినిమాకు లాభాలే.